హాయ్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇంట్రడక్షన్ అండ్ అలాగే డైరెక్ట్ మెథడ్ డిస్కస్ చేశాను. ఈరోజు రిమైనింగ్ సమ్ అదర్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. అండ్ తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో ఇండైరెక్ట్ మెథడ్ డిస్కస్ చేస్తాను. అకౌంటింగ్ ఫర్ ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్. అకౌంటింగ్ ఫర్ ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్. ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ మీద ట్రీట్మెంట్ ఎలా ఉండిద్దో చూద్దాం. 2010-11, 2011-12. సో 2010-11 ఈ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చేసి 31st March 2011. ఈ ఎండింగ్ వచ్చినప్పటికీ మనకి ప్రాఫిట్స్ అనేటివి ఎంతనో అసర్టైన్ చేస్తాము. ఈ ఫినాన్షియల్ ఇయర్ ప్రాఫిట్స్ ఇయర్ ఎండింగ్లో అసర్టైన్ చేస్తాము. ప్రాఫిట్స్ని అసర్టైన్ చేశారు అంటే మనకి ఇంకా ట్యాక్స్ ఆబ్లిగేషన్ అనేది వచ్చుద్ది. ట్యాక్స్ అనేది పే చేయాలి. సో ఆబ్లిగేషన్ అనేది వచ్చుద్ది. సో ట్యాక్స్ ఆబ్లిగేషన్ వచ్చింది. మనం ఈ ఫినాన్షియల్ ఇయర్ ట్యాక్స్ అనేది ఈ ఇయర్లో పే చేస్తాము. 2011-12. సో మనం ట్యాక్సేషన్ సబ్జెక్ట్లో మనం హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ కానీ పీజీబీపీ క్యాపిటల్ గెయిన్స్, సో ఇలా మనం ట్యాక్సెస్ వచ్చేసి పే చేసేది ఫినాన్షియల్ ఇయర్ ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అసెస్మెంట్ ఇయర్ అని ప్రిపేర్ చేస్తాం కదా. సో మనం ఈ పీరియడ్వి నెక్స్ట్ పీరియడ్లో ట్యాక్స్ అనేది పే చేస్తాము. ఈ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ పే చేస్తాము. సో మనకి ఈ ఇయర్ ట్యాక్స్ ఆబ్లిగేషన్ వస్తే అప్పుడు మనం ఎస్టిమేషన్గా ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అనేది ట్యాక్సేషన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఎస్టిమేషన్ క్రియేట్ చేసుకుంటాం. ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్. సో ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్కి అకౌంటింగ్ ఎంట్రీ ఏంటంటే పిఎన్ఎల్ అకౌంట్ డేటా టు ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్. సో ఈ ఇయర్లో ట్యాక్స్ని అసెస్ చేసేస్తున్నారనుకోండి. ట్యాక్స్ అసెస్మెంట్ జరిగింది. సో ట్యాక్స్ అసెస్మెంట్ జరిగింది అంటే ఇక్కడ ట్యాక్స్ అనేది పే చేయాలి. ఇక్కడ ప్రొవిజన్ క్రియేట్ చేసుకున్నాము. సో ట్యాక్స్ అసెస్ చేసిన తర్వాత మనకి ట్యాక్స్ పే చేసే లయబిలిటీ అనేది వచ్చింది. ఇక్కడ ట్యాక్స్ ఆబ్లిగేషన్ కాబట్టి మనం ప్రొవిజన్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ట్యాక్స్ని అసెస్ చేసేసారు. సో ట్యాక్స్ అసెస్మెంట్ జరిగిన తర్వాత మనకి ట్యాక్స్ పే చేసే లయబిలిటీ వచ్చింది. సో ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ అకౌంట్ డేటా టు ట్యాక్స్ లయబిలిటీ. సో ట్యాక్స్ లయబిలిటీ పే చేసే ఇక్కడ అసెస్ చేశారు. సో మనం ట్యాక్స్ లయబిలిటీ పే చేయాలి ఈ ఇయర్లో పే చేసేది మనం ప్రీవియస్ ఇయర్ ఇన్ఫర్మేషన్, ప్రీవియస్ ఇయర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్లో వచ్చిన ప్రాఫిట్స్కి ట్యాక్స్ అనేది ఎస్టిమేషన్ చేసి ఇక్కడ ప్రొవిజన్ క్రియేట్ చేసుకున్నారు. సో ఈ ఇయర్లో ట్యాక్స్ని అసెస్ చేశారు. సో దానికి మనం ట్యాక్స్ పే చేసే లయబిలిటీ వచ్చింది. సో ట్యాక్స్ పే చేసే లయబిలిటీ వచ్చినప్పుడు ఎంట్రీ వచ్చేసి ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ అకౌంట్ డేటా టు ట్యాక్స్ లయబిలిటీ. మనం ఆ ట్యాక్స్ లయబిలిటీని పే చేసేటప్పుడు ఎంట్రీ వచ్చేసి ట్యాక్స్ లయబిలిటీ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ అడ్వాన్స్ ట్యాక్స్. సో ప్రీవియస్ ఇయర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్కి మనం కరెంట్ ఇయర్ ట్యాక్స్ అనేది పే చేస్తాము. ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకపోతే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ దట్ అసెస్మెంట్ ఆఫ్ ట్యాక్సేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ డ్యూరింగ్ ద ఇయర్. ట్యాక్స్ అసెస్మెంట్ అనేది ఇవ్వకపోతే సో అసెస్మెంట్ అనేది డ్యూరింగ్ ద ఇయర్లోనే కంప్లీట్ అయ్యింది అనుకోవాలి. అండ్ అలాగే అసెస్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అప్పుడు మనము అసెస్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు
ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్గా మనం అజ్యూమ్ చేసుకుంటాం. సో ప్రీవియస్ ఇయర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్కి మనం కరెంట్ ఇయర్లో ట్యాక్స్ అనేది అసెస్మెంట్ ఇయర్లో పే చేస్తాము. సో ముందుగా మనం ఆ ఇయర్ ఎండింగ్లో వచ్చిన ప్రాఫిట్స్కి ప్రొవిజన్ అనేది ట్యాక్స్కి ప్రొవిజన్ అనేది క్రియేట్ చేసుకుంటాము. సో ట్యాక్స్ని అసెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మనము ట్యాక్స్ అనేది పే చేస్తాము. ఓకే, ఇప్పుడు మనం ఈ జనరల్ ఎంట్రీస్కి లెడ్జర్ అకౌంట్స్ని ప్రిపేర్ చేద్దాం. సో ముందుగా ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ ప్రిపేర్ చేద్దాం. సో ఏదైనా ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. అండ్ నెక్స్ట్ మనం ఎంట్రీ నోట్ చేసాము, ఎస్టిమేషన్ చేసుకునే ట్యాక్స్ ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్కి పిఎన్ఎల్ అకౌంట్ డేటా టు ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్. సో బై పిఎన్ఎల్. అండ్ నెక్స్ట్ ప్రొవిజన్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఇయర్ మనకి నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ అసెషన్ చేసిన తర్వాత ట్యాక్స్ లయబిలిటీ అనేది వచ్చింది. సో అప్పుడు ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ అకౌంట్ డేటా టు ట్యాక్స్ లయబిలిటీ. సో రిమైనింగ్ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. సో నెక్స్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ అకౌంట్ని ప్రిపేర్ చేద్దాం. అడ్వాన్స్ ట్యాక్స్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి టు ఏదైనా ఉంటే టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో నెక్స్ట్ ట్యాక్స్ లయబిలిటీ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ అడ్వాన్స్ ట్యాక్స్ అకౌంట్. సో బై ట్యాక్స్ లయబిలిటీ అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఓకే, నెక్స్ట్ మనం జనరల్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాము. సో మనం ఇయర్ ఎండింగ్లోను క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇయర్ బిగినింగ్ చేస్తామా, ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ చేస్తామా, మిడిల్లో చేస్తామా, లేదా ఫినాన్షియల్ స్టేట్మెంట్ రెడీ అవ్వగానే చేస్తామా జనరల్గా? సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎప్పుడు చేస్తాం? ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయగానే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. ఫినాన్షియల్ స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి బేస్. ఫినాన్షియల్ స్టేట్మెంట్ వచ్చేసి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి బేస్. అండ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దాం. సో మనం షెడ్యూల్ 3 ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేస్తామో, రెవెన్యూస్ మైనస్ ఎక్స్పెన్సెస్ చేస్తే మనకి ఏమొచ్చుద్ది? పిఎన్ఎల్ అకౌంట్లో రెవెన్యూస్ మైనస్ ఎక్స్పెన్సెస్ చేస్తే మనకి నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చింది. సో షెడ్యూల్ 3 ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఫార్మాట్లో రెవెన్యూస్ మైనస్ ఎక్స్పెన్సెస్ చేస్తే మనకి నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చింది. సో ఇందులో నుంచి మనం ట్యాక్స్ని తీసేస్తే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చింది. సో ఇక్కడ ట్యాక్స్ని లెస్ చేస్తున్నాం కదా. సో ఈ ట్యాక్స్ అనేది ఏ ట్యాక్స్ లెస్ చేస్తున్నాం మనం? ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అనేది మనం లెస్ చేస్తున్నాం. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కరెంట్ ఇయర్ది. సో నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చింది. సో నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చిన తర్వాత మనం అప్రోప్రియేషన్ని లెస్ చేస్తాం. సో అప్రోప్రియేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో అప్రోప్రియేషన్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ లెస్ చేస్తాం. అలాగే అండ్ ఇంకొక అప్రోప్రియేషన్స్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ అండ్ ప్రపోజ్డ్ డివిడెండ్. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో నుంచి మనం అప్రోప్రియేషన్కి పంపిస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చే ప్రాఫిట్ వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ అప్రోప్రియేషన్.
సో ప్రాఫిట్ అవైలబుల్ ఫర్ అప్రాప్రియేషన్. సో ఈ ప్రాఫిట్లో నుంచి మనం అప్రాప్రియేషన్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వచ్చే అమౌంట్ ప్రాఫిట్ ఆఫ్టర్ అప్రాప్రియేషన్. సో దీనికి ఓపెనింగ్ బ్యాలెన్స్ పిఎన్ఎల్ అకౌంట్ యాడ్ చేస్తే మనకి వచ్చేది క్లోజింగ్ బ్యాలెన్స్ పిఎన్ఎల్ అకౌంట్. సో మనం షెడ్యూల్ 3 ఫార్మాట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్ బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో పిఎన్ఎల్ అకౌంట్లో నోట్స్ టు అకౌంట్స్లో మనకి ఈ ట్రీట్మెంట్ అనేది వచ్చింది. సో ఈ ట్రీట్మెంట్ మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో సమ్స్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నేను లెడ్జర్ అకౌంట్స్ కూడా చూపిస్తాను. సో పిఎన్ఎల్ అకౌంట్లో మనం ఇన్కమ్స్లో నుంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ అనేది నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చింది. కానీ మనము కరెంట్ ఇయర్ మనం ఎస్టిమేషన్గా మనం ట్యాక్స్ ఆబ్లిగేషన్ రావడం వల్ల మనం ఎస్టిమేషన్గా మనం ట్యాక్స్ని నోట్ చేసుకున్నప్పుడు పిఎన్ఎల్ అకౌంట్ డేటా టు ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అని నోట్ చేసుకున్నాం కదా. సో పిఎన్ఎల్ అకౌంట్ డేటా టు ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ నోట్ చేసిన తర్వాత వచ్చేది నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. నెక్స్ట్ పిఎన్ఎల్ అప్రాప్రియేషన్ అకౌంట్. ఏదైనా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే సో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ మనము జనరల్ రిజర్వ్కి ప్రపోజ్ డివిడెండ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా ప్రాఫిట్ని. సో పిఎన్ఎల్ అప్రాప్రియేషన్ నుంచి సో టు జనరల్ రిజర్వ్ టు ప్రపోజ్డ్ డివిడెండ్. సో పిఎన్ఎల్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటే సో టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చేసి నెట్ ప్రాఫిట్, అది కూడా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. నెక్స్ట్ జనరల్ రిజర్వ్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అండ్ మనం జనరల్ రిజర్వ్ పిఎన్ఎల్ అప్రాప్రియేషన్ అకౌంట్ డేటా టు జనరల్ రిజర్వ్ని వచ్చేసాం కదా. సో జనరల్ రిజర్వ్లో బై పిఎన్ఎల్ అప్రాప్రియేషన్. సో క్లోజింగ్ బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. నెక్స్ట్ ప్రపోజ్డ్ డివిడెండ్. సేమ్ ఓపెనింగ్ ఉంటే బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అండ్ నెక్స్ట్ పిఎన్ఎల్ అప్రాప్రియేషన్ టు ప్రపోజ్డ్ డివిడెండ్ నోట్ చేసాం కదా. సో పిఎన్ఎల్ అప్రాప్రియేషన్ టు ప్రపోజ్డ్ డివిడెండ్. ప్రపోజ్డ్ డివిడెండ్ పే చేస్తే ప్రపోజ్డ్ డివిడెండ్ టు బ్యాంక్ అండ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. నేను ప్రపోజ్డ్ డివిడెండ్ గురించి ఆల్రెడీ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ కంపెనీస్ చాప్టర్ డిస్కస్ చేసేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిక్లేర్ చేస్తే షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేస్తే ప్రపోజ్డ్ డివిడెండ్ అనేది పే చేస్తారు. అదే లాసెస్ వచ్చినప్పుడు డివిడెండ్ పే చేయాలంటే 3 ఫినాన్షియల్ ఇయర్స్ యావరేజ్ చేస్తే ఆ యావరేజ్ కంటే ఆ రేట్ ఎక్కువ ఉండకూడదు. సో అదర్ రిజర్వ్స్ నుంచి డివిడెండ్ అనేది ఇస్తారు, అదర్ ఫ్రీ రిజర్వ్స్ నుంచి లాసెస్ వచ్చినప్పుడు. సో ఆ అదర్ ఫ్రీ రిజర్వ్స్ నుంచి ఇచ్చేటప్పుడు 3 ఫినాన్షియల్ ఇయర్ది యావరేజ్ చేస్తే రేట్ ఆఫ్ డివిడెండ్ అనేది ఎగ్జీడ్ అయ్యి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అండ్ మనం ప్రొవిజన్ ఫర్ క్రియేట్ చేసుకున్నప్పుడు పిఎన్ఎల్కి ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి పిఎన్ఎల్ అకౌంట్ డేటా టు ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ అండ్ పే చేస్తే ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ టు బ్యాంక్ అండ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏదైనా ఉంటే సో టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. అండ్ unless otherwise specified, it is to be assumed that opening balance of proposed dividend is completely declared and paid off during the year. So unless otherwise specified, assumptions ila తీసుకోవాలి. Assessed tax liability during the year is equals to opening balance of provision for taxation and the same is to pay to. So ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఈ 2 అజంప్షన్స్ని మనం తీసుకోవాలి.
So opening balance of proposed dividend is completely declared and paid during the year. Next, assessed tax liability during the year is equals to opening balance of provision for taxation. సో మనం ఇండైరెక్ట్ మెథడ్లో స్టార్ట్ చేసేటప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ స్టేట్మెంట్ ప్రిపరేషన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.